హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈ రోజు నేను క్రిప్టోలో అయితే ట్రేడింగ్ చేసినుండే బ్రో. సో స్టార్టింగ్ లో నేను ట్రేడ్ తీసుకున్నాగానే ఏంటంటే కొంచెం లాస్ అయితే చూపించింది. బట్ నా ఎనాలిసిస్ అనేవి నేను పర్ఫెక్ట్ గా చేసిన. మనం రెంకోన్ అయితే చెప్పిన కదా, రెంకోన్ యూజ్ చేస్తున్నా బ్రో అని. రెంకో స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన 1 hour స్ట్రాటజీ. సో అదే యూజ్ చేసినుండే. సో నా ఎనాలిసిస్ అనేవి ఎక్దమ్ యాక్యురేట్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేసిన. వెయిట్ చేసినందుకు ఏమైందంటే నా లాస్ మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ మంచి ప్రాఫిట్ అయితే చూపించింది బ్రో. ఓకేనా, ప్రాఫిట్ చూపించింది. బట్ ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం, నా టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అని కొంచెం వెయిట్ చేసిన. సో కొంచెం ఏంటంటే డౌన్ వచ్చేసి ఉండే మార్కెట్. సో కొంచెం నా ప్రాఫిట్ తగ్గిపోయి ఉండే. సో ఈ వీడియోలో ఇప్పుడు మీకు నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ఏంది అనేది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ గైస్, నేను రెంకో చార్ట్స్ పైన, రెంకో గురించి ఒక స్ట్రాటజీ పైన వీడియో చేసి ఉండే కదా 1 hour 299 కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చి ఉండే కదా బ్రో. సో ఆ రెంకో స్ట్రాటజీ వీడియో మీరు చూడకపోతే చూడండి. మనకి ఇండియన్ మార్కెట్ లో కూడా వర్క్ అవుతుంది అండ్ ఇప్పుడు క్రిప్టోలో కూడా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ క్రిప్టోలో ఏంటంటే బ్రో మనకు రెంకో చార్ట్స్ అనేవి చూడనికైతే కనిపించవు. సో నేను మీకు ఒక ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ నుంచి తీసుకోవాలి, రెంకో చార్ట్స్ ఎక్కడ చూడాలి ఏంది అనేది. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి ఒక్కటి. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేనైతే డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ట్రేడ్ అనేది గైస్ నేను ఫాట్ కాయిన్ యూఎస్డీ అయితే తీసుకుంటున్నా గైస్, ఓకేనా. మీకు ఇప్పటి వరకు ట్రేడింగ్ అనేది క్రిప్టోలో ఎట్లా ట్రేడ్ చేయాలో రాకపోతే మన ఛానల్ పైన వీడియోస్ ఉంటాయి బ్రో, చూడండి. అండ్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా ఇప్పటి వరకు ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఓపెన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన బ్రో, దాంతో ఓపెన్ చేసుకోండి. కొంచెం నాకు కూడా మీరు హెల్ప్ చేసినట్టయితే ఉంటది అన్నట్టు, ఓకేనా. సో మీరు సపరేట్ గా కూడా పోయి ఓపెన్ చేసుకోవచ్చు. దాంతో మీకు కూడా ఏం యూజ్ ఉండదు, నాకు కూడా ఏం యూజ్ ఉండదు బ్రో. ఏంటంటే డైరెక్ట్ కంపెనీ అయితే ఉంటది అన్నట్టు, ఓకేనా. అదే నా లింక్ తో చేసుకుంటే కొంచెం నాకు కూడా మీరు ఒక చిన్న హెల్ప్ చేసినట్టయితే ఉంటది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఫాట్ కాయిన్ యూఎస్డీ అయితే తీసుకుంటున్నా బ్రో, అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ లావరేజ్ వచ్చేసి 20x పెట్టుకుంటున్నా. అండ్ షార్ట్ సెల్ అనేది చేస్తున్నా గైస్ ఇక్కడైతే, ఓకేనా. షార్ట్ సెల్ అనేది చేస్తున్నా. ఎనాలైసిస్ అనేవి ఇక్కడ నుంచి ఇంకా ఫాలింగ్ సైడ్ వస్తాయి అని చెప్తున్నాయి కాబట్టి షార్ట్ సెల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రో నేను లిమిట్ అయితే సెట్ చేసుకుంటా, చూసుకోండి, ఓకేనా. మార్కెట్ ప్రైస్ తో అయితే తీసుకుంటాలే, లిమిట్ ప్రైస్ అయితే తీసుకున్నా. దెన్ బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ కొంచెం నేను చిన్నగా అయితే ఎడిట్ చేసుకుంటా, చూడండి, ఓకేనా. మీరు కూడా ఎప్పుడైనా తీసుకుంటే లిమిట్ తో తీసుకోండి. దీంతో ఏంటంటే మనకు బ్రోకరేజ్ అనేవి చాలా అంటే చాలా తగ్గిపోతాయి అన్నట్టు, ఓకేనా, చార్జెస్ అనేవి. అండ్ ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 3000 అయితే తీసుకుంటున్నా బ్రో, అర్థమవుతుంది కదా. సో 3000 క్వాంటిటీ తీసుకోవడానికి $53 అయితే తగులుతున్నాయి అన్నట్టు ఇక్కడైతే, ఓకేనా గైస్. సో నేను ఆల్రెడీ దీనిపైన క్యాలిక్యులేషన్ అనేది చేసుకున్నా బ్రో, మంచిగా క్యాలిక్యులేషన్ ప్రతి ఒక్కటి చేసుకుని అయితే తీసుకుంటున్నా అన్నట్టు గైస్, ఓకేనా. సో క్యాలిక్యులేషన్స్ కూడా ఎట్లా చేసుకోవాలో మన ఛానల్ పైన ప్రతి వీడియో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బ్రో. ఛానల్ ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఓకే, సింపుల్ ఇక్కడ నుంచి సేల్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసేసిన, చూడండి. సో ఇక్కడైతే మనము లిమిట్ ప్రైస్ లో తీసుకున్నాం కదా, మార్కెట్ ఆ ప్రైస్ కి టచ్ అవ్వగానే ఇక్కడ మన చూడండి బ్రో, ఇక్కడైతే ఆర్డర్ అనేది ఫిల్డ్ అయిపోయింది, ఓకేనా. సో నేను లిమిట్ పెట్టుకున్నా, ఆ లిమిట్ కి తగలంగానే టచ్ అవ్వగానే చూసుకోండి మనమైతే ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోయినాం అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను షార్ట్ సెల్ సైడ్ తీసుకున్నా. ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాలింగ్ సైడ్ వస్తే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత పైకి పోతే అంత లాస్ కనిపిస్తుంది. చూడండి బ్రో, తీసుకోగానే ఇక్కడ $4 అయితే ఇక్కడ లాస్ అయితే చూడడానికి కనిపిస్తుంది బ్రో, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి, సరేనా గైస్. ఎందుకంటే బ్రో మార్కెట్ చూసుకుంటే ఆల్రెడీ చాలా మంచి ఫాలింగ్ అయింది. సో బట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నా అన్నట్టు, ఓకేనా, సపోర్ట్ తీసుకుంటుంది. సో నేను కొంచెం లేట్ గా అయితే తీసుకున్నా బ్రో ఎంట్రీ అనేది, ఓకేనా, అందుకోసమే. సో సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ నా రెంకోల్ అయితే ఏంటంటే బ్రో, ఇక్కడ నుంచి అంటే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయి కదా బ్రో, దాంట్లో అయితే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి అని జస్ట్ ఒక 1 బ్రిక్ నేను స్టాప్ లాస్ పెట్టుకుని అయితే తీసుకున్నా. ఒకవేళ హిట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అండ్ కేసు ఇప్పుడు మీకు రెంకో చార్ట్ అనేది ఇక్కడ కనిపిస్తలేదు కదా బ్రో, ఎందుకంటే మనకు క్రిప్టోలో ఏంటంటే ఏ అప్లికేషన్ లో మస్తు చాలా అప్లికేషన్ లో చూసినా బ్రో మనకు రెంకో చార్ట్స్ అనేవి ఫ్రీ అయితే ఇస్తలేరు అన్నట్టు, ఎందుకంటే ప్రీమియం బ్రో రెంకో చార్ట్స్. అలాంటి సీక్రెట్స్ ఎవ్వడు ఫ్రీగా ఇయ్యడు, నిజం చెప్తున్నాను నేను, ఓకేనా. సో మనం ట్రేడింగ్ వ్యూ లో చూసుకుంటే దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఇస్తాడు బ్రో. మంత్లీ 2500 రూపీస్ సబ్స్క్రిప్షన్ కట్టాలి మనం రెంకో చార్ట్స్ కోసం. సో నా దగ్గర ఒక ట్రిక్ ఉంది బ్రో, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తా, దానిపైన మనం రెంకో చార్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లా తీసుకోవాలి. మనము ఒక వెబ్సైట్ అయితే ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వస్తుంది అన్నట్టు, మీకు ఆ వెబ్సైట్ గురించి కూడా చెప్తా, సరేనా. సో ఈ వీడియోలో ఏంటంటే చూస్తుండండి, ఈ వీడియోలో ట్రేడ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోదాం, సరేనా. మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో, రెంకోలో ఆ చార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా తీసుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, ఓకేనా. అండ్ గేస్ ఇంకోటి చెప్తున్నా చూడండి. సో నేను ఆ స్ట్రాటజీ పైన వీడియో చేసిన కదా బ్రో, ఒక 2-3 మెంబర్స్ కొంచెం ఏదో నెగటివ్ కామెంట్స్ పెట్టినారు అన్నట్టు, రెంకో లేదు, అది లేదు, ఇది లేదు, అవి పెడుతున్నారు. వాళ్ళ ఇష్టం గైస్, ఏం చెప్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నాలెడ్జ్ ఇస్తే తీసుకోవాలి బ్రో. చూడండి బ్రో ఇక్కడ, సో వెయిట్ చేయగానే చూసుకోండి మార్కెట్ అనేది చాలా మంచిగా అయితే ఫాలింగ్ అయింది. ఫాలింగ్ అయి చూసుకోండి దగ్గర $8 అయితే ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ చూసుకోండి మళ్ళీ చిన్నగా అయితే మనకు మళ్ళీ రివర్సల్ అవుతుంది, చూసుకోండి, ఓకేనా. $5 దగ్గరికి అయితే వచ్చేసింది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ నేను కొద్దిసేపు వెయిట్ చేస్తా, చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకి అయితే
వచ్చేసాం. ఓకేనా. సో ఇక్కడ నా టార్గెట్ అనేది ఎంత అంటే ఒక $14 టార్గెట్ పెట్టుకున్నా. సో చూసుకోండి $10 దాకా అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది బ్రో. $10 ఓకేనా. సో చూసుకోవచ్చు $10 10.50 అట్లా మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఇట్లానే $14 దాకా రాగానే నేను సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. అర్థమవుతుంది కదా. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏంటంటే బ్రో కొంచెం సపోర్ట్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. ఓకేనా. అంటే మార్కెట్ అనేది చాలా ఫాలింగ్ అయిపోయింది కదా. సో అందుకోసం ఏంటంటే ఫాలింగ్ అయింది, దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి కదా బ్రో. అందుకోసం కొంచెం పైనికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. బయ్యర్స్ అనేవి కొంచెం యాక్టివ్ అయితే అవుతున్నారు అన్నట్టు గైస్. ఓకేనా. బట్ చూస్తున్నాం ఇక్కడ ఒకవేళ లాస్ అయితే చిన్న లాస్ అవుతుంది నాకు. సో చూస్తుండండి ఇక్కడైతే చూడండి బ్రో $9 అయితే ఇక్కడైతే ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో చూస్తుండండి మీరు. అండ్ గైస్ మీరు ఇప్పటి వరకు వీడియోని కూడా లైక్ కొట్టకపోతే డెఫినెట్లీగా లైక్ కొట్టండి బ్రో. ఓకేనా. చూడండి బ్రో ఎంత గైస్ ఇక్కడ $12 అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది బ్రో. ఇట్లానే ఓకే గైస్ చూసుకోండి $12 ప్రాఫిట్ కనిపించింది, మళ్ళీ రపక్ మనీ పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకేనా. సో చూసుకోవచ్చు. ఓకేనా. సో కొంచెం ఏంటంటే ఇక్కడ మనకు చిన్న ట్రాపింగ్ లాగైతే నడుస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. చూసుకోవచ్చు మీరు. సో ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నా చూడండి. ఈ బాక్స్ అయితే డ్రా చేసుకొని చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర చూసుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం సపోర్ట్ ని అయితే ఫేస్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ దాకా ఫాలింగ్ ఏమైతుంది, ఇక్కడ నుంచి మనకు వచ్చేస్తున్నారు అన్నట్టు. బయ్యర్స్ అనేవి యాక్టివ్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తున్నారు అన్నట్టు గైస్. ఓకేనా. సో ఈ ట్రేడ్ లో ఎక్కువ సేపు వెయిట్ చేయబ్రో, నేనైతే ఎగ్జిట్ అయిపోతా. సరేనా. చూస్తుండండి మీరైతే. సో చిన్న ప్రాఫిట్ బుక్ చేసాం. బుక్ చేసిన తర్వాత నేను మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, ఎంత మనకు బ్రోకరేజ్ తగిలింది, ఎంత ప్రాఫిట్ అయింది. జస్ట్ నా క్యాపిటల్ కూడా ఎక్కువ ఏం యూజ్ కాలే బ్రో. ఒక 4,000 to 5,000 రూపీస్ యూజ్ అయింది అన్నట్టు. ఓకేనా. 4,000 to 5,000 రూపీస్ అయితే యూజ్ అయింది. సో గైస్ ఇక్కడ మనం క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తే ఏంటంటే బ్రో మీరు ఇండియన్ మార్కెట్ లో కూడా చేయండి, ప్లస్ క్రిప్టోలో కూడా ట్రై చేస్తుండండి. ఓకేనా. క్రిప్టోలు చేస్తే ఏంటంటే బ్రో మనకు క్రిప్టో కరెన్సీలో 24 hours మార్కెట్ అనేది ఓపెన్ అనేది ఉంటుంది అన్నట్టు. అదే మనము మన ఇండియన్ మార్కెట్ కొంచెం 6 hours ఓపెన్ ఉంటుంది బ్రో. ఇక్కడ ఎలాంటి లిమిటేషన్స్ అనేవి ఉండయి. సంవత్సరం మొత్తం నడుస్తూ ఉంటది. ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా రాత్రి 1 గంటలకు లేవండి, 2కి లేవండి, ఎప్పుడైనా లేచి చూడండి మార్కెట్ నడుస్తూనే ఉంటది. మీరు ఎప్పుడైనా ట్రేడ్ తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అట్లా అని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడింగ్ కూడా చేయకండి బ్రో. మీకు ఒక టైం చెప్తా వినండి. మీరు క్రిప్టోలో ట్రేడ్ చేస్తే ఈవినింగ్ టైం నైట్ 7 నుంచి అయితే చేయడానికి ట్రై చేయండి. 7 to 10 లోపు మంచి వొలిటిలిటీ అనేది ఉంటది అన్నట్టు ఆ టైంలో. ఎందుకంటే మనకు ఫారెన్ ట్రేడర్స్ అదే టైంలో వాళ్ళకి డే అవుతుంది, ఇక్కడ మనకు నైట్ కాబట్టి. సో అదే టైంలో ఎక్కువ మంది ట్రేడ్ చేస్తారు. మనకు వాలిటిలిటీ అనేది ఎక్కువ ఉంటది, క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా. సో చూసుకోండి మార్కెట్ ఎగ్జాక్ట్ ఇక్కడనే సపోర్ట్ ఫేస్ చేస్తుంది, ఇక్కడనే కొంచెం కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోతా బ్రో. ఈ ట్రేడ్ లోకి వెళ్ళి ఎక్కువ వెయిట్ చేయ, మళ్ళీ చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయితే అయిపోతున్నా. చూడండి బ్రో సింపుల్ గా క్రాస్ పైన క్లిక్ చేసేసిన. చూడండి బ్రో ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయిపోయినా గైస్. ఓకేనా. ఈ ట్రేడ్ లోకి వెళ్ళి అయితే ఎగ్జిట్ అయిపోయినా గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎంత ప్రాఫిట్ చేసినాం ఏంది అనేది చూసుకుందాం. చూసుకోవడానికి సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే పోర్ట్ఫోలియో ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బ్రో ఇక్కడ చూసుకోండి బ్రో. ఇక్కడ చూసుకుంటే ఎంత బ్రో జస్ట్ మనకు 5.8 అంటే $5 ప్రాఫిట్ అయింది బ్రో. నాకు $12 దాకా అయితే ప్రాఫిట్ చూపించింది. కొంచెం నేను ఒక టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేసిన, బట్ రివర్సల్ అయిపోయింది మార్కెట్. $5 అయితే ప్రాఫిట్ అయింది. ఓకేనా. $5 అయితే ప్రాఫిట్ అయింది. దీనికి నేను కాపీ చేసుకొని మీకు క్రోమ్ లోకి వెళ్ళి చూపిస్తా. $1 ఇన్ INR అయితే చూసుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా. సింపుల్ గా దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని $1 ఇన్ INR పైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే వచ్చేసింది మనకి ఇండియన్ రూపీస్ లాగా అయితే వచ్చేసింది. సింపుల్ ఇక్కడైతే పేస్ట్ చేసేసా చూడండి. పేస్ట్ చేస్తే బ్రో ఎంత బ్రో 503 రూపీస్ అనేవి ఇక్కడైతే ప్రాఫిట్ అయింది బ్రో. అర్థమవుతుంది కదా. మనకు $12 అంటే దగ్గర 1,000 రూపీస్ ప్రాఫిట్ కనిపించింది. కొంచెం నేను వెయిట్ చేసిన, అందుకోసం కొంచెం రివర్సల్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీంట్లో ట్రేడింగ్ ఫీ కూడా ఎంత తగిలిందో చూసుకుందాం. సింపుల్ గా దీన్ని కూడా నేను కాపీ చేసుకుంటా చూడండి. కాపీ చేసుకున్నా. సో మళ్ళీ నేను దీంట్లోకి అయితే వచ్చేస్తా. చూసుకోండి దీన్ని పేస్ట్ చేస్తే జస్ట్ 19 రూపీస్ అయితే ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి గైస్. ఓకేనా. సో నేను దీనిపైన వీడియో కూడా చేసినప్పుడు మనం క్రిప్టోలో బ్రోకరేజ్ చార్జెస్ మొత్తం మినిమైజ్ అనేవి ఎట్లా చేయాలనేది అది కూడా చేసిన, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా. సో మన ఛానల్ ని ఫాలో అవ్వండి బ్రో. ప్రతి ఒక్క సీక్రెట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే షేర్ చేస్తున్నా అన్నట్టు. ₹1 కూడా చార్జ్ చేస్తాలే. నా దగ్గర నేను ఏమేమైతే నేర్చుకుంటానో మీతోని అవి ఓపెన్ గా అయితే ఇచ్చేస్తున్నా అన్నట్టు గైస్. సరేనా. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ ట్రేడ్ తీసుకున్నా కదా బ్రో. ఈ ట్రేడ్ అనేది నేను 2 days బ్యాక్ ట్రేడ్ అన్నట్టు, అంటే 2 to 3 days బ్యాక్ తీసుకున్న ఈ ట్రేడ్ అనేది. బట్ కొంచెం లేట్ గా అయితే రికార్డ్ చేసిన. సరే ఎనీవేస్. అండ్ ఈ ట్రేడ్ అనేది నేను రెంకో చార్ట్స్ చూసే తీసుకున్నా. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి రెంకో చార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు. ఓకేనా. సో డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి బ్రో. అండ్ కామెంట్ లకు థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.